సో ఎంతవరకు వచ్చాం మనం నిన్న? యు ఆర్ ఫ్రీ, నువ్వు ముక్తుడవే, మళ్ళీ వేరేగా ఆలోచించాల్సిన పని లేదు, నువ్వే శాంతి అని చెప్పారు కదా. నీ ఇన్నేట్ నేచర్ కోర్ ఏదైతే ఉందో అది శాంతి, అది గమనించు అని చెప్తున్నారు. వదిలేయాలి, హస్క్ తీసేసినట్లు. ఎలా బియ్యం ధాన్యం పైన పొల్లు తీసేస్తే బియ్యం ఎలా ఉంటుందో అలా ఆల్రెడీ నీలో ఉంది ఇదంతా. సంపూర్ణుడివే నువ్వు. ఆ పై పొల్లు తీయడం, లెట్టింగ్ గో ఒకటే, వదలడం ఒకటే మనకి తెలియాలి అని చెప్తున్నారు. అండ్ దెన్ కూటస్థం ఆత్మసాక్షి విభు పూర్ణ ఏకో ముక్తశ్చిత్త క్రియ అసంగో నిస్పృహ శాంతో భ్రమాత్సం సారవాణివ. అది అయిపోయింది. కూటస్థం బోధమద్వైతమాత్మానం పరిభావయ ఆభాసోహం భ్రమం ముక్త్వా భావం బాహ్య మతాంతర దేహాభిమాన పాశేన చిదం బుద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. జ్ఞానం అనే ఖడ్గంతో కట్ చేసేసేయి, అది చెప్తున్నారు గురుదేవులు ఇవాళ. ఏమని? నీ సహజ ప్రకృతి ఏమి అనేది నువ్వు తెలుసుకుంటే, నువ్వు శాంతము అని గనక తెలుసుకుంటే ఎప్పుడూ ఒత్తిడి లేకుండా ఉంటావు. ఈ సూపర్ ఇంపోజిషన్స్ ఉన్నాయి కదా, ఈవెంట్స్ అవన్నీ కూడా దాచుకుంటున్నాం, ఒకదాని మీద ఒకటి పోగేసేస్తున్నాం, మనసు మసక బారేటట్లుగా చేసేస్తున్నాం కదా. ఆ సూపర్ ఇంపోజిషన్స్ ఎప్పుడైతే వదిలేసామో, డ్రాప్ చేసేసామో, రిలాక్స్ అయిపోయావో, లెట్టింగ్ గో వదిలేసేవో, అప్పుడు నీ నేచర్ ఏదైతే ఉందో ఆ శాంతిలోకి నువ్వు వెళ్ళగలుగుతావు, డైవ్ చేయగలుగుతావు అని చెప్తున్నారు. అందుకనే ఒక పదము ప్రపంచంలో మాటి మాటికి వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నా నన్ను నేను తెలుసుకున్నానో, నాతో నేను కనెక్ట్ అయ్యానో, అది మళ్ళీ జన్మ లెక్కనే అనే మాట మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం. పునర్జన్మ అండి, మళ్ళీ జన్మ ఎత్తినట్టు అయిందని ఒక రియలైజేషన్ మనకు వచ్చినట్టు. ఇది ఒక కొత్త జన్మ లాగా ఉందండి. ద్విజ అంటూ ఉంటారు, చూసారు. సుమారుగా మతాలు, అన్ని మతాల్లోని ఇది ఈ పదం ప్రతి దగ్గర వాడుతూనే ఉంటారు. అష్టావక్రుల వారు చెప్తున్నారు జనకుడికి, జనకులు ఎప్పుడూ కూడా చుట్టుపక్కల పరిసరాల పట్ల చూస్తున్నావు, సంఘటనలు ఏం జరుగుతున్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, శరీరం ఎలా ఉంది అని చెప్పి చూస్తున్నావు, కానీ నీ మనసు ఏమంటోంది అనేది నువ్వెప్పుడు చూడలేదయ్యా. నువ్వు ఆ సజీవమైన చైతన్యము, ఆ చైతన్యము ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంది, అది నువ్వు చూడట్లేదు. ఈ ఎరుక ఎప్పుడూ కూడా నీలో రాలేదు, అందుకే నువ్వెప్పుడు చూడలేదు. జ్ఞానం అనే ఖడ్గంతో దాన్ని, గతాన్ని కట్ చేసి పారేసాయి. జ్ఞానం అనే ఖడ్గంతో కట్ చేసేసాయి. ఈ సంఘటనలు, పరిస్థితులు అవన్నీ గతాన్ని కట్ చేసేసాయి. అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు అని చెప్తూ ఆ దొంగ కథ చెప్పుకొచ్చారు. ఆ దొంగ ఒకరోజు అడవిలో వెడుతున్నాడు. మార్గ మధ్యంలో ఒక సన్యాసిని కలిశాడు, ఓ గురువుని కలిశాడు. అది చీకట్లో ఎవరు అనేది కూడా తెలియదు, ఎవరో కూర్చున్నారని పక్కనే తను కూడా అక్కడ రెస్ట్ తీసుకోవాలి కదా అని కాసేపు నడుం వాల్చాడు. అప్పుడు అతనికి మాట మాట కలిశాక, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటాను, దోచుకుంటూ ఉంటాను అంటే, సన్యాసి గురువుగారు అడిగారట, మరి నువ్వు చేస్తున్నది ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నావు కదా, అది పాపం అనిపించట్లేదా
అంటే పాపమే కానీ మరేం చేయను నా కుటుంబం కోసం, నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను అన్నట్ట. మరి కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నావు కదా! నువ్వు తెచ్చిన ఫలాలన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా? ఆహా! చక్కగా ఎంజాయ్ చేస్తారండి. నేనేదో కష్టపడుతున్నాను కానీ నా పిల్లలైతేనేమి, భార్య అయితేనేమి అందరూ హ్యాపీగా ఉన్నారు. బంగారం తెస్తాను, డబ్బులు తెస్తాను. సరే. నువ్వు తెచ్చిన ఫలాలను తీసుకుంటున్నారు కదా! నువ్వు పాపం చేసి ఈ ఫలాలన్నీ సంపాదిస్తున్నావే. ఆ ఫలం తీసుకుంటున్నారు. నీ పాపంలో భాగం వాళ్ళు తీసుకుంటారేమో అడిగిరా అంటాడు. వెళ్లి అడిగితే ఎవ్వరు పాపంలో భాగం తీసుకోవడానికి ముందుకు రారు. ఆ! అప్పుడు అతనికి తెలుస్తుంది. ఓహ్! నా పాపాన్నెవరు తీసుకునేవాళ్ళు లేరు. ఆ గురువుతో చిన్న కాన్వర్జేషన్ ఒక ప్రశ్న వేశాడు గురువు అంతే. "నీ పాపాన్నెవరన్నా తీసుకుంటారా? అడిగిరారా బాబు" అని. ఆ చిన్న కాన్వర్జేషన్ ఒక చిన్న సంభాషణ ఆ దొంగని కూడా మెళకువ తెచ్చుకుని నిజమేమి అనేది గ్రహించేలాగా చేస్తుంది. దేనికోసం నేను ఈ ప్రపంచంలో ఆకాంక్షిస్తున్నాను, ఏది కావాలని వెంపర్లాడుతున్నాను అనే గ్రహింపు వచ్చేలాగా చేసింది. నాది అనేది ఏమీ లేదు అనేది గమనించాడు. అందుకు ఎరుకలో ఉండండి. బి అవేర్. ఐ యామ్ కాన్షియస్‌నెస్ అనేది ఎరుకలో ఉండండి. ఇక్కడ గురుదేవులు ఒక ఆశీర్వచనం మనకిస్తున్నారండి. శక్తిపాతం జరుగుతుంది. ఏదో మాటలు మాట్లాడడమే కాదు. మనకి ఒక శక్తిని ఇస్తున్నారు. ఒక ఆశీర్వచనాన్ని ఇస్తున్నారు. ఈరోజు మార్నింగ్ వాక్ ఎడతారు కదా మీరు. వెళ్ళేటప్పుడు నేను ఆ చైతన్యమే అన్న భావంతో నడు నువ్వు. పొద్దున లేస్తూనే నేను అంటే ఈ శరీరము, ఆలోచనలు, మనసు ఇది కాదు. ఇది కాకుండా ఇంకేదో ఉంది అనేది ఒక్కసారి గ్రహించు. ఆ అనంత ఆకాశం నేను. ఆ అనంతం నేను. అటువంటి ప్రకృతితో నువ్వు సహజంగా భావిస్తూ నువ్వు నడు. నేనంటే ఈ అనంతము, ఈ అనంత చైతన్యము అనే భావంతో వాకింగ్ చెయ్యి నువ్వు. ప్రపంచంలో ఒక తెల్లని మబ్బు తునకలాగా ప్రయాణం చెయ్యి. మబ్బు తునకకి ది మ మంచు పర్వతాలనంటినా, చెట్లనంటినా ఎటువంటి మరకలు ఎలా అయితే అంటవో, ఏది అంటకుండా ఎలా అయితే ఉంటుందో, అదేం పెద్ద కష్టమైన పని కాదు. ఆ! ఆ తర్వాత అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏం పర్వాలేదు. ఏడుపులు, పనులు, పెడబుబ్బలు అన్నీ అవుతూనే ఉంటాయి. జరుగుతాయి, జరగకపోతాయి. మీరు సంతోషంగా ఉంటారు, సంతోషంగా ఉండకపోతారు. ఆహ్, లేదు కోపమొచ్చి కంచాలు, పళ్ళాలు విసిరేస్తూ ఉంటారు. స్ట్రైక్స్ అవుతూ ఉంటాయి. పెద్ద డ్రామా నడుస్తూ ఉంటుంది. ఏడుపులు, కంఫర్టింగు ఏమది సంజాయిషీలు చెప్పుకోవడాలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. నడవని ఏం పర్వాలేదు. ఎక్స్‌ప్లనేషన్స్ ఎందుకిలా చేశావు? ఎందుకు నువ్వలా చేశావు? ఎందుకు నేనిలా చేశాను? ఈ సంజాయిషీలైతేనేమి, ఒకళ్ళు ఇంకొకళ్ళకి చెప్పుకోవడం. ఏమంటారు? నేనే రైటు. నేను చేసిందంతా మంచి. నేనెందుకు చేస్తున్నాను అంటే, నీ మీద ప్రేమతో నేను జేస్తున్నాను. ఇదో పెద్ద గొప్ప మళ్ళీను. హ్మ్. సంజాయిషీలిచ్చుకోవడం. ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వాళ్ళని కన్విన్స్ చెయ్యాలని చూస్తూ ఉంటారు. నేను సంపూర్ణంగా దయతో, ప్రేమతోనే ఒక ధర్మం కోసమే నేనిది చేశాను. ఎక్కడో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వేదో తప్పు చేసావు గాబట్టి నేనిలా ప్రవర్తించాను. ఆ! ఎక్కడో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను చెప్తున్నాను. నేను అనంతము. నేను సంపూర్ణము. నేను పూర్తిగా, సంపూర్ణంగా ఉన్నాను అనే భావనతో నువ్వు ఒక తెల్లని మబ్బులాగా. చూడండి గురువుగారు టచ్ చెయ్యని బిహేవియర్ కానీ, ఆలోచన సరళి కానీ ఏదైనా మిగిలి ఉందా? ఇంకొకటి కూడా మనకి ఒక వార్నింగ్ చెప్పారు గురువుగారు. నువ్వు సమాజంలో ఉందాం అనుకున్నావు కాబట్టి నేను ఈ జ్ఞానాన్ని, సుదర్శన క్రియని ఇలా నీకిస్తున్నాను. గతంలో అన్నారు గుర్తుందా? సమాజంలో ఉండేటప్పుడు ఎటువంటి ప్రవర్తన ఉంటుంది నాది, ఎటువంటి ఆలోచనలు నాలో ఉంటాయనేది ప్రతి ఒక్కటి చెప్పుకొస్తూనే ఉన్నారు గురుదేవులు.
నేను రైటు. నీ మంచి కోసమే చేశాను. నీ మీద దయతో చేశాను. నీ మీద ప్రేమతో నేనలా ప్రవర్తించాను. ఎన్ని రకాల సంజాయిషీలు ఇస్తూ ఉంటామో చూడండి. ఒక ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. ఈ సోపపెరాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఒక తెల్లని మబ్బులాగా నడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. శుద్ధోహం బుద్ధోహం నిరంజనోహం. నువ్వేమి నిరంజన, శుద్ధుడవు, బుద్ధుడవు, నిరంజనుడవు. నిరంజనం అనే పదం కోసం ఇక్కడ చెప్తున్నారు. ఈ పదం తెలుసా మీకు? ఎంత అందమైన పదమో. ఇటువంటి పదం ఇంకొకటి లేనే లేదు. నిరంజనోహం. అంటే ఏది పట్టుకుని వేళ్ళాడకుండా ఉంటుంది అన్నమాట. అది ఒక పేపర్ కాగితం కాదు. ఒక స్ఫటికం లాంటిది. క్రిస్టల్ లాగా ఏది దానికి తాకదు. అటువంటిది. హ్మ్. సో, ఈ సంఘటనలేవి నిన్ను తాకవు. నువ్వు ఒక శుద్ధమైన స్ఫటికం లాంటి వాడవు. మరకలు అంటవు. ఏది స్పృశించదు నిన్ను. నువ్వు అంటే ఇక్కడ బిగ్గరై చైతన్యం కోసం చెప్తున్నారు గురుదేవులు. ఆహ్, ఏ మరకలు అంటవు. ఏది స్పృశించదు. నువ్వు అది నిరంజన. ఈ ప్రకృతి నీది ఏదైతే ఉందో అది గుర్తుంచుకుని ప్రపంచంలో నడు. కదులుతూ ఉండు. అప్పుడు నీకు అన్‌హ్యాపీనెస్ ఏది ఇవ్వగలదు? నీ సంతోషాన్ని లేకుండా ఉండేటట్లు ఎప్పుడు ఉండగలవు? ఏది నిన్ను కిందకి లాగేయగలదు, దిగజారేలాగా చేయగలదు, లో ఫీల్ అయ్యేటట్లు చెయ్యగలదు? నథింగ్ కెన్ పుల్ యూ డౌన్. భూమి మీద నిన్ను కిందకి లాగేసే పవరు దేనికి లేదు. ఎప్పుడైతే నేను చైతన్యము అని అనుకున్నావో, ఏది నన్ను తాకదు, నన్ను అంటదు అని అనుకున్నావో, భూమి మీద ఏది కూడా నిన్ను కిందకి లాగలేదు. నీ సహజ ప్రకృతి ఏదో అది గుర్తుంచుకో. నేను ఆకాశము, నేను శక్తి, నేను చైతన్యము. ఈ శరీరంతో పాటు నడుస్తున్నాను అంతే. ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్న చైతన్యము. అనేది నువ్వు గుర్తుంచుకుని చెర ఈ కదులు ఈ ప్రపంచంలో. హ్మ్. అంటూనే గురుదేవులు చెప్తున్నారు. ఈరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు శ్రద్ధగా వినండి. ఈరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మీ శరీరాన్నంతటిని ఒక్కసారి ఎరుకలో ఉంచుకోండి. ఎప్పుడైతే మీ శరీరాన్ని ఫీల్ అవ్వడం మొదలు పెడతారో, మీరు అంటే ఈ శరీరం కాదు అనే భావన మీకు కలుగుతుంది. మీరు ఒక ప్రకాశము, మీరు చైతన్యము, లేదు ఒక శక్తి. ఆ! స్పార్క్లింగ్ ఎనర్జీ ఇన్ ద హోల్ బాడీ. మీ శరీరమంతా ఆ ప్రకాశాన్ని మీరు మెరుస్తున్న ప్రకాశాన్ని, ఆ శక్తిని మీరు అనుభూతి చెందగలుగుతారు. ఎప్పుడైతే నేను ఆ ప్రకాశము, నేను ఆ శక్తి, ఆ చైతన్యము అని అనుకున్నారో, మీలో ఉండే ఆ జడత్వం మాయమైపోతుంది. మీరే ప్రకాశం అయిపోతారు. ఇదే కదా మీరు సుదర్శన్ క్రియ చేసేటప్పుడు కూడా అనుభూతి చెందారు. మీ మొత్తం శరీరమంతా అనుభూతి చెందుతారు. కానీ, నేను అంటే ఈ శరీరం కాదు, ఇంకేదో అనే భావన కూడా వస్తుంది. నేను శుద్ధుడను. నేను అనంత ఆకాశాన్ని, అనంత చైతన్యాన్ని అనే భావన మీకు కలిగింది సుదర్శన్ క్రియలో అని బ్లెస్సింగ్ ఇస్తున్నారు గురుదేవులు. ఈరోజు కూడా మీరు అట్లానే శరీరమంతా భావించి ముందు ఆ తర్వాత నేనే ఈ అనంతము, ప్రకాశము అనే భావన గ్రహించండి. ఆ ఎరుకలో ఉండండి. అది గుర్తు తెచ్చుకోండి అని చెప్తున్నారు. యాహ్! జై గురుదేవ్.